రైతు సోదరులకి గుడ్ న్యూస్. దేశంలో ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో తీవ్రమైన కరువు పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో కుండపోత, ఆ పక్కనే తీవ్రమైన కరువు పరిస్థితులు వెంటాడుతూ ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ సరైన వర్షపాతాలు నమోదు కాలేదు. గత వారం రోజులుగా కురిసిన వర్షాలతో తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం కవర్ అయింది. అయితే దేశవ్యాప్తంగా ఇప్పటికీ 11% పైగా లోటు వర్షపాతం నమోదైంది. ఇక గోదావరికి మహారాష్ట్రలో కురిసిన వర్షాలతో, ఛత్తీస్గఢ్లో పడ్డ భారీ వర్షాలతో పెద్ద ఎత్తున వరద చేరింది. 15 లక్షల క్యూసెక్కుల ఫ్లడ్ సముద్రంలోకి రిలీజ్ చేస్తూ ఉన్నారు. లంక గ్రామాల్లో, ముఖ్యంగా కోనసీమ ప్రాంతాల్లో ఇప్పటి వరకు సరైన వర్షపాతం నమోదు కాకపోయినా లంక గ్రామాలు వరద బారిన పడ్డాయి. 10 రోజుల వరకు గోదావరి వెలవెల అని మీడియాలో మనం చూసాం. తాజాగా ఇప్పుడు వరద పోటెత్తుతూ ఉంది. ఇక కృష్ణానదికి కూడా వరద కొనసాగుతూ ఉంది. రైతులకి గుడ్ న్యూస్. రెండు తెలుగు రాష్ట్రాల వ్యవసాయానికి గుండెకాయ లాంటి శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి కూడా వరద చేరబోతూ ఉంది. శ్రీశైలం ప్రాజెక్టుకి ఆల్రెడీ పెద్ద ఎత్తున వరద వస్తూ ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వరద నాగార్జున సాగర్ రావడానికి మరో 2 వారాలు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకి ఎంత వరద వస్తూ ఉంది, ప్రాజెక్టులో ఎంత నీటి నిల్వ ఉంది అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆల్మట్టి డ్యాంకి ఫ్లడ్ కొనసాగుతూ ఉంది. వరద పెద్ద ఎత్తున వస్తూ ఉంది. తాజాగా ఆల్మట్టి డ్యాంకి 103,000 క్యూసెక్కుల పైగా వరద చేరుతూ ఉంది. ఆల్మట్టి డ్యామ్ ఇప్పటికే పూర్తి స్థాయిలో నిండిపోయి ఉండడంతో 111,000 క్యూసెక్కులు గేట్లను ఎత్తేసి నారాయణపూర్కి రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇక విద్యుత్ ఉత్పత్తి ద్వారా కూడా ఒక 15,000 క్యూసెక్కులు నారాయణపూర్కి చేరుతూ ఉంది. నారాయణపూర్ నుంచి 140,000 క్యూసెక్కుల ఫ్లడ్ జూరాల ప్రాజెక్టుకి రిలీజ్ చేశారు. ఆల్మట్టి 123 టీఎంసీల కెపాసిటీలో ఇప్పటికే 118 టీఎంసీలు నిండింది. 519.6 మీటర్ల ఎత్తుకి 519 మీటర్ల నిల్వ చేశారు. ఇక ఫ్లడ్ మరో 4-5 రోజులు కొనసాగే అవకాశం ఉంది అనే రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. ఈలోగా మరలా కర్ణాటక, మహారాష్ట్రలో వర్షాలు మరలా క్రమంగా పడతా ఉన్నాయి. వాటి ప్రభావం కూడా కొంత ఫ్లో కనిపించే అవకాశం ఉంది. ఏదైనా ఆగస్టు నెలలో శ్రీశైలం ప్రాజెక్టుకి పూర్తిగా నిండే అవకాశాలు ఉన్నాయి. ఇక జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకి 188,000 క్యూసెక్కుల వరదను రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఒకవైపు నారాయణపూర్ నుంచి, మరొక వైపు ఉజ్జయిని భీమా ప్రాజెక్టు నుంచి కూడా, భీమా నది నుంచి కూడా పెద్ద ఎత్తున వరద వస్తూ ఉంది. జూరాల ప్రాజెక్టు కూడా ఇప్పటికే ఎప్పుడో పూర్తి స్థాయిలో నిండిపోయింది. 29 గేట్లన్నీ ఎత్తేసి 188,000 క్యూసెక్కుల ఫ్లడ్, అందులో ఒక 140,000 గేట్లు ఎత్తివేయడం ద్వారా మిగిలిన ఒక 45,000 నుంచి 46,000 విద్యుత్ ఉత్పత్తి ద్వారా, అన్ని యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి ద్వారా శ్రీశైలం ప్రాజెక్టుకి రిలీజ్ చేస్తున్నారు. ఇక శ్రీశైలం ప్రాజెక్టులో కూడా వరద నీటి నిల్వ క్రమంగా పెరుగుతూ ఉంది. 215 టీఎంసీల కెపాసిటీ అయినా కూడా పూడికి చేరింది 212 టీఎంసీలు తాజాగా నిల్వ ఉంటుంది. అందులో తాజాగా మనం పరిశీలించినట్లయితే లేటెస్ట్గా శ్రీశైలం ప్రాజెక్టులో ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో శ్రీశైలం ప్రాజెక్టులో 80 టీఎంసీల వరద చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి 188,000 క్యూసెక్కుల పైగా వరద వస్తూ ఉంది. 860 అడుగులకి వరద చేరింది. తాజాగా ప్రతిరోజు 12 నుంచి 13, 14 టీఎంసీల వరద చేరుతూ ఉంది. ఈ ఫ్లడ్ కనుక కంటిన్యూ అయితే ఒక 2 వారాల్లో ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉంది. శ్రీశైలం గేట్లు ప్రస్తుతానికి ఎత్తే అవకాశం లేదు. విద్యుత్ ఉత్పత్తి కూడా ఇంకా తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మొదలు పెట్టలేదు. ఇక లిఫ్ట్ ఇరిగేషన్స్ చూసుకుంటే ఇప్పటికే జూరాల ప్రాజెక్టులో కెనాల్స్కి నీటిని రిలీజ్ చేశారు. భీమా లిఫ్ట్ ఇరిగేషన్ పనిచేస్తూ ఉంది. కోయిల్ సాగర్, కల్లకుర్తి, ఇక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, మరొక వైపు ఆంధ్రప్రదేశ్లో పోతిరెడ్డిపాడు, హంగరీనేవా ఇవి ప్రారంభించాల్సి ఉంది. పోతిరెడ్డిపాడు అంటే గేట్లు ఎత్తెత్తే వెళ్ళిపోతాయి. హంగరీనేవా లిఫ్ట్ నడిపించడానికి కూడా ఇక చురుగ్గా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉంది. శ్రీశైలం ప్రాజెక్టుకి పెద్ద ఎత్తున వరద కొనసాగుతూ ఉంది. తాజాగా 188,000 క్యూసెక్కుల పైగా వరద వచ్చి చేరుతూ ఉంది. 75 టీఎంసీలకి తాజాగా వరద అప్డేట్ అయింది. 75 టీఎంసీల
నీటి నిల్వలు చేరుకున్నాయి. ప్రతి గంటకి 0.6 టీఎంసీల వరద చేరుతూ ఉంది. ప్రతిరోజు 13-14 టీఎంసీల వరద శ్రీశైలం ప్రాజెక్టులో చేరుతూ ఉంది. ఇక ఇదే వరద ఒక వారం కనీసం 10 రోజులు కంటిన్యూ అయితే చాలా వరకు శ్రీశైలం ప్రాజెక్టు కూడా జలకళను సంతరించుకునే అవకాశం ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి అవుట్ ఫ్లోస్ అయితే ఏమీ లేవు. ఇన్ఫ్లోస్ పెద్దగా భారీగా వస్తూ ఉన్నాయి. అవుట్ ఫ్లోస్ ఇంతవరకు విద్యుత్ ఉత్పత్తి లేదు, గేట్లు ఎత్తే అవకాశం ప్రస్తుతానికి లేదు కాబట్టి శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి ఒక చుక్క నీరు కూడా రావడం లేదని చెప్పొచ్చు. ఇక తుంగభద్ర ప్రాజెక్టు నుంచి కూడా శ్రీశైలం ప్రాజెక్టుకి అయితే వరద చేరడం లేదు. తుంగభద్రలో ఇంకా చాలా గ్యాప్ ఉంది. తుంగభద్ర ప్రాజెక్టుకు సంబంధించి మరో వీడియోలో తెలుసుకున్నాం. నాగార్జున సాగర్లో అయితే 142 టీఎంసీలు ఉన్నా కూడా అందులో 130 టీఎంసీలు డెడ్ స్టోరేజే కాబట్టి ఆ మిగిలిన 10-12 టీఎంసీలు జంట నగరాలు హైదరాబాద్, సికింద్రాబాద్కి తాగునీటి అవసరాలు, నల్గొండ, ఖమ్మం జిల్లాలో తాగునీటి అవసరాల కోసం ఒక 3000 క్యూసెక్కులు రిలీజ్ చేశారు. ఇక పల్నాడు జిల్లాలో కుడికాలో కూడా చెరువులు నింపేందుకు ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తా ఉంది ప్రభుత్వం. ఇక రాబోయే కొద్ది రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టుకి ఆగస్టు 3వ వారం నాటికి దాదాపుగా 90% నిండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి కూడా ఫ్లడ్ మరో 4-5 రోజులు కంటిన్యూ అవుద్ది. ఈలోగా వర్షాలు కర్ణాటక, మహారాష్ట్రలో ఎలా వర్షాలు నమోదు కాబోతా ఉన్నాయి అనే దానిపైన వరద ఆధారపడి ఉంటుంది. ఇక నాగార్జున సాగర్ నుంచి పులిచింతలకు కూడా జీరో అవుట్ఫ్లోస్. పులిచింతల ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కొద్దిగా వరద వచ్చి చేరుతూ ఉంది. పులిచింత ప్రాజెక్టులో కూడా 45 టీఎంసీలకు గాను 32 టీఎంసీల పైగా వరద చేరింది. అక్కడి నుంచి ఇన్ఫ్లోస్ కానీ అవుట్ఫ్లోస్ కానీ ఏం లేవు. ప్రకాశం బ్యారేజీకి కూడా ఎగువ ప్రాంతాల్లో కురిసిన కొద్ది వర్షాలతో పాటుగా గోదావరి నుంచి ఒక 6,900 ఒక 7,000 క్యూసెక్కుల దాకా లిఫ్ట్ చేస్తూ ఉన్నారు. ఆ నీటిని ప్రకాశం బ్యారేజీ కృష్ణా డెల్టాకి రిలీజ్ చేస్తూ ఉన్నారు. కృష్ణా డెల్టాలో ఇప్పుడు కూడా సరైన వర్షాలు లేవు. కేవలం పట్టిసీమ నీటితోనే కృష్ణా డెల్టా ఖరీఫ్ ఈ ఏడాది గట్టెక్కిపోతా ఉంది. మరో 3 వారాలు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి నీరు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. శ్రీశైలం ప్రాజెక్టు నిండిన తర్వాత నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండడానికి ఈ ఫ్లడ్ ఇప్పుడు వస్తున్న ఫ్లడ్తో అయితే ఆగస్టులో అయితే సాధ్యం కాదు. నాగార్జున సాగర్కి నీరు అయితే చేరొచ్చు, కానీ నాగార్జున సాగర్లో చాలా గ్యాప్ ఉంది. 160 టీఎంసీల దాకా ఫ్లడ్ రావాల్సి ఉంది. ఆగస్టులో అయితే నాగార్జున సాగర్కి పెద్దగా వరద చేరే అవకాశం లేదు. సెప్టెంబర్లో నాగార్జున సాగర్కి వచ్చే అవకాశం ఉంది కాబట్టి పట్టిసీమ లిఫ్ట్ మరో 60 రోజుల పాటు కృష్ణా డెల్టా రైతుల పంటలకు ప్రాణం పోయాల్సి ఉంది. ఇక ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉంది. గోదావరి నదిలో కూడా పెద్ద ఎత్తున వరద ఉంది కాబట్టి నీటికి లోట్లేదు. రాబోయే కొద్ది రోజుల్లో ఎగువ ప్రాంతాల నుంచి ఎంత ఫ్లడ్ శ్రీశైలం ప్రాజెక్టు చేరబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.